రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు మొదట విడత ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇప్పటికే ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అవి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 72,000 ఇళ్ళు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఇచ్చాం. మిగిలిన ఇళ్ళ కూడా ఈ ఉగాది లోపే ఇచ్చే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. రమారమి ఈ రాబోయే 4 సంవత్సరాలలో ఇందిరమ్మ రాజ్యం మన రాజ్యంలో పేదవాళ్ళకి 20 లక్షల ఇళ్ళు కట్టియాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ దృక్పథంతో ఆ ఆలోచనతో ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళని కట్టించడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బాగలేకపోయినా 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసి ఆ ప్రభుత్వం చేసిన అప్పుని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్లు అసలు ప్లస్ మిత్తి కడుతుంది మన ప్రభుత్వం. అయినా కూడా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి చిరకాల కోరిక చిరు కోరిక ఏదైతే ఒక ఇల్లు కావాలని ఉన్నదో ఆ ఇల్లుని చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి గర్వంగా ఉంది. దీన్ని ఆనాడు భద్రాద్రి రాముల వారి పాదాల సన్నిధిలోనే లాంఛనంగా ప్రారంభించుకున్నాం. మళ్ళీ భవిష్యత్తులో ఆ రాముల వారి దయతో తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి పోయి ఇక్కడ పేదవాళ్ళకి ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగితే అందరికీ మాకు ఇచ్చింది అనే విధంగా ఆ రాముల వారి దీవెనలతో ఈ కార్యక్రమం పూర్తవుతుందని పూర్తిగా నమ్మకం విశ్వాసంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని తెలుపుతూ